నమస్తే. దిస్ ఇస్ సౌర్య. ప్రస్తుతం హర్మూజ్ జలసంధికి సంబంధించి అది క్లోజ్ చేశారా, ఓపెన్ చేశారా అన్న సందిగ్ధంలో మాత్రం ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకంటే దానికంటూ ఒక సొల్యూషన్ ఇంకా రాలేదు. బట్ అమెరికా మాత్రమే హర్మూజ్ నా అధీనంలోకి తీసుకున్నాము అని అనేటట్టుగా ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవము, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, హర్మూజ్ పరిస్థితి ఏంటి? అండ్ అమెరికా ఇప్పుడు కొంచెం టాప్ హ్యాండ్ లో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఏమనుకోవచ్చు అంటే టాప్ హ్యాండ్ లేదు, ఏం లేదండి. అది బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్ యాక్చువల్ గా. అంటే ట్రంప్ మెథడ్ ఏంటంటే మామూలుగానే మాక్సిమం ప్రెజర్ అనేది అతని టాక్టిక్స్. ఇప్పుడు కూడా అతను ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు ఆయన్ని. ఆయన అనేక వ్యాపారాల్లో చేసుకుంటా వచ్చింది ఏంటంటే ఈటోల్ని కన్ఫ్యూజ్ చేయడం, కయాస్ ఒక స్ట్రాటజీ. అంటే ఇతని వ్యూహాలు ఏంటి అర్థం కాకుండా ఈటోల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి ఒక అనిశ్చిత పరిస్థితిలోకి, అన్సర్టైనిటీలోకి నెట్టడం. రెండోది మ్యాక్సిమం ప్రెజర్ అవతలవాడి మీద పెట్టి తనకు అనుకూలంగా టర్మ్స్ లేకి వచ్చే విధంగా చేసుకోవడం. ఇది అతను జీవితం అంతా అదే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. దాన్నే ఇప్పుడు దేశాల మీద కూడా ప్రెజర్ చేస్తున్నాం. మన ఇండియా మీద కూడా చూసాం అతను ఎన్ని బెదిరింపులు చేశాడు ఇండియా మీద. సో అదే విధంగా ఇప్పుడు ఇరాన్ మీద కూడా చూస్తున్నాడు. చర్చలు జరిగాయి, 21 గంటలు జరిగాయి, 5 దఫాలుగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఏంటంటే అమెరికా చెప్పినట్టుగా ఇరాన్ వినట్లేదు. అమెరికా ఏం చెప్తుంది, కంప్లీట్గా యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయాలి, అసలు యురేనియం అనేది ఉండద్దు మీ దేశంలో అని చెప్తుంది. ఇరాన్ అదెట్లా అవుతుంది? ప్రతి దేశం కూడా న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రతి దేశం చేస్తుంది. ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ఉన్న దేశం. ఎందుకు? సివిల్ పర్పస్కి పవర్ జనరేషన్ అనేది, న్యూక్లియర్ పవర్ జనరేషన్ చేసుకునే హక్కు అందరికీ ఉంది. సో అది మాకుంది కదా, మీరెట్లా వద్దంటారు అనేది ఇరాన్ పట్టుబడుతుంది. అట్లాగే మిగతా ఏం డిమాండ్లలో వాళ్ళకి నచ్చలేదో కూడా ఇప్పుడు ఎవరు చెప్పట్లే. అమెరికా చెప్తున్నది ఏమంటే అన్ని డిమాండ్లు ఓకేనే, ఒక ఇది మాత్రమే అంటున్నారు. కానీ ఇరాన్ ఏ డిమాండ్లు కూడా ఓకే అవ్వలేదు. అన్ని వాళ్ళు మ్యాక్సిమలిస్టు అన్రీజనబుల్ డిమాండ్స్ పెట్టారింది అమెరికా అని చెప్తున్నారు. అంటే యుద్ధంలో సాధించలేని డిమాండ్లను చర్చల్లో సాధించాలని చూస్తుంది అమెరికా. అది ఎట్లా ఒప్పుకుంటది? యుద్ధంలోనే సాధించలేకపోయారు మీరు, చర్చల్లో ఎందుకు ఒప్పుకుంటది ఇరాన్? కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రెజర్ చేయడం కోసం అతను వేరే మార్గం లేక హార్మూజును మూసేస్తానని బయలుదేరి, ఇంతకంటే పిచ్చి డెసిషన్ ఏది ఉండదని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో అడ్మిరల్స్ అంటే నేవీలో అనుభవం ఉన్న సీనియర్ రిటైర్డ్ అధికారులంతా కూడా ఏం చెప్తున్నారంటే అది కంప్లీట్గా పిచ్చి డెసిషను. సో ముందు అసలు అమెరికా ప్లాన్ ఏంటి, దీనికి ఇరాన్ కౌంటర్ ఏంటి, ఒకవేళ అమెరికా బ్లాకేడ్ చేయగలిగితే ఇండియా లాంటి దేశాల పరిస్థితి ఏంటి, ఈ 3 విషయాల గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా అసలు బ్లాకేడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏంది, ఇరాను హార్మూజ్ జలసంధి 33 కిలోమీటర్ల వెడుతుంటుంది. ఒకవైపు ఇరాన్కి సంబంధం ఉంటే ఇంకొక వైపు ఒమన్కి ఉంటుంది. ఇరాన్ వైపు ఉన్న దాంట్లో అంతా కూడా ఇది క్లియర్గా పెట్టేసింది. కాబట్టి అక్కడ ఏంటంటే 2 కిలోమీటర్ల విడుతులోనే ఒక షిప్ వెళ్తుంది, ఒకటి వస్తుంది. ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అంటారు. ఎందుకంటే అక్కడ లోతు ఉంటుంది. 33 కిలోమీటర్లలో 2 కిలోమీటర్ల దీంట్లోనే వెళ్ళాలి. అందువల్ల అక్కడ మైన్స్ అవన్నీ పెట్టేసి 1-2 మీద షిప్పుల మీద అటాక్ చేయడంతో షిప్పులు ఆగిపోయినాయి. ఇరాన్ తనకి డబ్బులు వసూలు చేసుకొని మెల్లగా వదులుతుంది ఒక్కొక్కటి. అలాగా మన ఇండియా కూడా దాదాపు 8-9 షిప్పులు వచ్చాయి. అందులో 6 ఎల్ఎన్జి షిప్లు అనమాట. అందువల్ల మనకు కొంతవరకు ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి కొంతవరకు డిమాండ్ మరీ ఘోరంగా లేకుండా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. సో దీన్ని ఇప్పుడు నేను కంప్లీట్గా ఆపేస్తాను, ఎందుకంటే ఇరాన్ డబ్బులు వసూలు చేస్తుంది. ఒక షిప్కి 2 మిలియన్ చేస్తుంది, అంటే మన కరెన్సీలో 18 కోట్లు. రెండవది, మామూలుగా పెట్రో డాలర్ వ్యవస్థ గురించి నేను చాలాసార్లు చెప్పాను. పెట్రో డాలర్ వ్యవస్థ అంటే 1972-73లో హెన్రీ కిస్సింజర్ ద్వారా సౌదీ అరేబియా ఒక అగ్రిమెంట్కి వెళ్ళింది. సౌదీ అరేబియా ప్రపంచానికి అమ్మే ఆయిల్ దానికి బదులుగా డాలర్స్లోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఆయిల్ కొంటాం అనుకో, మనం డాలర్స్లో పే చేయాలి. అంటే మన దగ్గర డాలర్ల నిల్వలు ఉండాలి. డాలర్ నిల్వలు ఉండాలంటే అమెరికాతో మనం వ్యాపారాలు చేసి ఆ డాలర్లను పెట్టుకోవాలి. అందువల్ల డాలర్కి ప్రపంచవ్యాప్తంగా విలువ అనేది పెరిగింది, డాలర్ డామినేషన్ అనేది పెరిగింది. సౌదీ చేయడంతో మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా అదే మెథడ్ చేస్తారు. దీన్ని పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. దీన్ని ఇరాన్ బ్రేక్ చేస్తుంది. ఇరాన్ పెట్రో డాలర్ కాకుండా 2-3 రకాలుగా తీసుకుంటుంది. ఒకటి క్రిప్టో కరెన్సీ, రెండోది ఇరాన్కి సంబంధించిన రియాలు,
మూడోది చైనా యువాన్. ఈ 3 రకాల కరెన్సీల్లో ఇరాన్ డబ్బు తీసుకొని ఆయిల్ ఇస్తుంది. ఇది అమెరికా డాలర్ డామినేషన్కి పెద్ద దెబ్బ. ఇది సహించలేకపోతుంది అమెరికా. నిజానికి ఈ హార్మూజ్ క్లోజ్ వల్ల అమెరికాకి డైరెక్ట్గా ఏమీ ఇబ్బంది లేదు. అమెరికా ఆయిల్ అమెరికాకి సరిపోతుంది, ఇబ్బంది లేదు. నిజానికి ఏషియాకి యూరప్కే ఇబ్బంది. కానీ ఏషియా యూరప్ ఈ దేశాలన్నీ ఇరాన్తో మాట్లాడుకున్నాయి. ఆయా దేశాలకు అన్ని షిప్పులు వెళ్తున్నాయి. ఇప్పుడు ముయ్యాల్సిన అవసరం ఏమి లేదు. కానీ ఇరాన్ తను చెప్పినట్టు వినట్లేదు, తను చెప్పిన కండిషన్లకి చర్చల్లో ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇరాన్ని ఇబ్బంది పెట్టాలనేది ఒకటైతే, రెండు తనను ధిక్కరించి ఇరాన్తో ఒప్పందాలు చేసుకుని వీళ్ళు హ్యాపీగా ఆయిల్ తీసుకెళ్తున్నారు అని చెప్పి ఈ దేశాలకు కూడా బుద్ధి చెప్పాలన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మార్నింగ్ నుంచి మేము దాన్ని మా కంట్రోల్లోకి తీసుకొని బ్లాకేడ్ అంటున్నారు. ఆల్రెడీ బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ టు ఓపెన్ ద ఇది అది మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా ఎలా చేయబోతుందంటే, ముందుగా మైన్ క్లీనింగ్ అనేది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ మైన్ స్వీపర్స్ అంటారు, అవెంజర్ క్లాసు, సిసిఎస్, NH-53 ఇట్లాంటి షిప్పుల్ని అంతా తీసుకొని మైన్ క్లీనింగ్ ఆపరేషన్ మొదట చేయాలి. ఎందుకంటే వీళ్ళ షిప్పులు అక్కడికి వెళ్ళాలి కదా, మైన్స్ ఉంటే ప్రాబ్లం. ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. దీనికి అనుబంధంగా హెలికాప్టర్లు ఉంటాయన్నమాట, వాటిని రక్షించడం కోసం. ఇది ఫస్ట్ ఆపరేషన్. సెకండ్, కెరియర్ స్ట్రైక్ గ్రూప్స్ ఉంటాయి. అంటే మనకి USS గెరాల్డ్ ఫోర్డ్ కానీ, తర్వాత USS అబ్రహాం లింకన్ కెరియర్ స్ట్రైక్ షిప్స్ ఉంటాయి. అది దించుతుంది అనమాట. అది కూడా ఎక్కడ వాడుకుంటుంది? గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో వాడుకుంటుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలన్నీ అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళ బేసులన్నీ అమెరికాకి ఇస్తున్నాయి. కాబట్టి గల్ఫ్ ఆఫ్ ఒమెన్లోను, నార్త్ అరేబియా సీలోను వాటిని పెడుతుంది. మూడోది ఏంటంటే సర్ఫేస్ యాక్షన్. ఆల్ డిస్ట్రాయర్స్ ఉంటాయి. అంటే ఇరాన్ ఏమన్నా అటాక్ చేయాలంటే సర్ఫేస్ ఈ బేసుల నుంచి అటాక్ చేయడానికి రెడీ చేసుకుంటుంది. నాలుగోది సబ్మెరైన్స్, అండర్ సీలో కూడా వాళ్ళ సబ్మెరైన్స్ పెట్టుకుంటుంది. ఐదోది ఎయిర్ కవర్, F-35, F-18 ఇవన్నీ పెట్టుకొని ఎయిర్ కవర్ను కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో ఇలాగా ఈ అన్ని రకాలుగా, అంటే ఎయిర్ కవరు, తర్వాత సముద్రం లోపల, తర్వాత గల్ఫ్ దేశాల బేస్లు అన్నీ పెట్టుకొని రంగంలోకి దిగుతుంది. ఇది మామూలుగా అయితే ఆక్యుపై చేసుకోవచ్చా అంటే, అడ్మిరల్స్ అంతా కూడా ఏం చెప్తున్నారంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ కి కన్వెన్షనల్ నేవీ అనేది దెబ్బతినేసింది. కాబట్టి అక్కడికి వెళ్ళి కంట్రోల్ అయితే చేయొచ్చని చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్తున్నది ఏమంటే అది కష్టము. ఎందుకంటే ఇరాన్ దగ్గర కన్వెన్షనల్ నేవీ లేకపోయినా, ఇరాన్ దగ్గర ఏముంది, డ్రోన్స్ ఉన్నాయి, IRGC స్పీడ్ బోట్స్ ఉన్నాయి, మైన్స్ ఇంకా కూడా వీళ్ళు క్లీన్ చేస్తుంటే వీళ్ళు పెట్టగలరు. వాళ్ళ దగ్గర స్టార్మింగ్ మైన్స్ ఉన్నాయి, మైన్స్ని తీసుకెళ్ళగలరు. కాబట్టి అటాక్ వీళ్ళు ఎట్లాగో చుట్టుపక్కల ఉన్న ఐలాండ్ అంతా ఇరాన్ కంట్రోల్, అక్కడ నుంచి ల్యాండ్ టు సర్ఫేస్ టు ఎయిర్ కానీ, సర్ఫేస్ టు సీ కానీ చేయొచ్చు. అట్లాగే చైనాకు సంబంధించిన యాంటీ షిప్ మిసైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి అటాక్ చేస్తారు, అంత ఈజీ కాదు. ఇరాన్ కూడా ఏం ప్రకటించిందంటే, దీన్ని మేము సీజ్ ఫైర్కి బ్రేక్ చేయడం, వైలేషన్ ఆఫ్ ద సీజ్ ఫైర్గా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే యుద్ధం చేయకూడదు, కాల్పుల విరమణ అనేది కదా ప్రకటించారు 14 రోజులు. కానీ మీరు వచ్చి మీ షిప్పుల్ని వచ్చి మా సముద్రం దగ్గరకు వచ్చి మీరు ఇలా మోహరించి మాది కట్ చేస్తే అప్పుడు ఇరాన్ ఆయిల్ కూడా వెళ్ళదు. అంటే ఇక్కడ ఏంటంటే చైనాకి ఇరాన్ ఆయిల్ సప్లై అవుతుంది, ఇండియాకి ఇరాన్ ఆయిల్ సప్లై అవుతుంది, ఇవన్నీ బాగానే వెళ్తున్నాయి అనేది అమెరికాకున్న కోపం. సో దాంతో ఇది మొదలు పెట్టింది. కానీ ఇరాన్ అయితే అంత ఈజీగా వదిలే అవకాశం లేదు. సో మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ ఇప్పుడు అమెరికా సైన్యం మీద, అంటే నేవీ మీద, మెరైన్స్ మీద, సీల్స్ మీద, వీళ్ళ మీద అటాక్ చేస్తుందో, ఖచ్చితంగా అమెరికా ఇరాన్ మీద భూభాగంలో మళ్ళీ వచ్చి అటాక్ చేస్తుంది. ఇది మళ్ళీ వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, దీనివల్ల ఇండియాకి, చైనాకి, మిగతా దేశాలకి అన్నిటికి కూడా ఇబ్బంది. ఇప్పటికేందంటే వీళ్ళు ఏదో మాట్లాడుకొని ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మాట్లాడుకోవడము, వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వడము, ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఆగిపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఆయిల్ అన్నా కనీసం మనం రష్యా నుంచో మిగతా దేశాల నుంచి తీసుకుంటున్నాం.
కానీ గ్యాస్ మనకి మేజర్గా మనం డిపెండ్ అయ్యేది 80% ఎల్పిజి గ్యాస్ మనకు అక్కడ నుంచి రావాలి. సో ఇప్పుడు అది ఆగిపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అట్లాగే చైనా పరిస్థితి కూడా, చైనా అక్కడ నుంచి దాదాపు 10 మిలియన్ బ్యారల్స్ పర్ డే తీసుకొస్తుంది. మనం $5 మిలియన్ మనం తీసుకొస్తున్నాం. సో 10 మిలియన్లు ఒకసారి కాకపోతే చైనాకి కూడా చాలా పెద్ద దెబ్బ. సో ఇప్పుడు ఈ దేశాలు ఎలా రియాక్ట్ అవబోతున్నాయి? పాకిస్తాన్కి కూడా పెద్ద దెబ్బ. పాకిస్తాన్కి ఆ మధ్య 20 షిప్పులను పంపించింది ఇరాన్. ఇప్పుడు పాకిస్తాన్లో ఆల్రెడీ $438 పెట్రోలు, $520 డీజిల్ అలా ఉంది. ఇప్పుడు ఇది కూడా ఆగిపోతే పాకిస్తాన్కి పెద్ద దెబ్బ. మూడోది ఫుడ్, గల్ఫ్ దేశాలకు ఫుడ్, మన కంట్రీ లాంటి దేశాల నుంచి ఫుడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇది కానీ ఆపితే ఫుడ్ పోదు. ఫుడ్ పోకపోతే అక్కడ ఫుడ్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ ట్రంప్ ఆలోచిస్తున్నాడా, అసలు వీడికి మైండ్ ఉందా, ఏం చేస్తున్నాడు ఇతను అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ట్రంప్ మీద ఇది ఎక్కువ కాలం నడిచే పరిస్థితి లేదు. ట్రంప్ మీద ప్రెజర్ జరుగుతుంది. మళ్ళీ చర్చలకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ ఏంటంటే అతను ఇరాన్ని ఏదో ఒక రకంగా మెడలు ఉంచాలనేది ఒకటైతే, రెండు ఇజ్రాయెల్ చర్చలు జరగనీయకుండా యుద్ధాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని ఇజ్రాయెల్కు ఉన్న కోరిక. ఎందుకంటే ఇరాన్ కంప్లీట్ గా వీకెన్ అవ్వలేదు కాబట్టి వీకెన్ చేసేయాలి కంప్లీట్ గా అనేది ఇజ్రాయెల్ కోరిక. సో అందుకని ఇజ్రాయెల్ చెప్పినట్టే ట్రంప్ కానీ లేకపోతే అక్కడ ఉన్న డిప్లొమాట్స్, అంటే ఈ చర్చల్లో పాల్గొన్న జేడి వ్యాన్స్ కానీ లేకపోతే కుష్నర్ కానీ లేకపోతే విట్కాఫ్, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నారని ఇరాన్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొస్తఫా కూడా ఒక లేఖ విడుదల చేశాడు. మాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు అనేది అంతా మాకు తెలుసు. నువ్వు అసలు బ్రేక్ ఇచ్చిందే నీ దగ్గర అయిపోయినాయి, డిఫెన్స్ అంతా అయిపోయినాయి, దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి నువ్వు బ్రేక్ ఇచ్చావని మాకు తెలుసు. నువ్వు ఒక రీఫిల్ చేసే లోపల మేము 10 తయారు చేస్తాము. నువ్వు రీఫిల్ చేస్తే కానీ 2 రోజుల్లో వాటిని ఖాళీ చేయించే పద్ధతి మాకు కూడా ఐడియా ఉంది. మేము 24 అవర్స్ పనిచేస్తున్నాము, మిసైల్స్ తయారు చేస్తున్నాము. నువ్వు 10 ఏళ్లలో కూడా మా మిసైల్స్ ధ్వంసం చేయలేవని ఒక ఛాలెంజ్ మస్తాబా లెటర్ ఇసిరింది. సో ఏదేమైనా ఇది వాళ్ళ ఛాలెంజ్ పక్కన పెడితే ఇది ప్రపంచానికి ఎనర్జీ క్రైసిస్ మళ్ళీ తీసుకొస్తుంది. 150 నుంచి 200 వరకు బ్యారెల్ వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.